Hi friends, how are you? This is Lakshmipati. Welcome back to our channel Smart SLP Online English Classes. సో మనం లాస్ట్ క్లాస్లో అడ్జెక్టివ్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ క్లాస్లో కూడా అడ్జెక్టివ్స్లో లాస్ట్ వన్ అది సెవెంత్ వన్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్. లాస్ట్ వన్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి. పొసెసివ్ అడ్జెక్టివ్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి గురించి, ఒక వస్తువు గురించి, వాటి యొక్క ఓనర్షిప్ గురించి చెప్తుంది. ఏది పొసెసివ్ అడ్జెక్టివ్స్ అనేది. అంటే ఇక్కడ చూడండి, ఈ వస్తువు ఎవరిది, ఇది ఎవరిది, ఈ వస్తువు ఎవరిది, వీటి ఓనర్ ఎవరు అంటే స్పెసిఫిక్గా చెప్పదు. ఓనర్షిప్ గురించి మాత్రమే ఇండికేట్ చేస్తుంది. అది పొసెసివ్ అడ్జెక్టివ్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ డెఫినేషన్ చూసినట్లయితే పొసెసివ్ అడ్జెక్టివ్, ఏ పొసెసివ్ అడ్జెక్టివ్ ఈజ్ ఏ వర్డ్ దట్ మోడిఫై ఏ నౌన్ టు షో ఓనర్షిప్ ఆర్ పొసెషన్. సో ఆ పొసెషన్ గురించి చెప్తుంది, వాటి యొక్క ఓనర్షిప్ గురించి చెప్తుంది, అంతేగాని పర్టికులర్గా ఇండికేట్ చేయదు. సో ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మై బుక్, మై, యువర్ కార్, సో యువర్ అనేది ఇండికేట్ చేస్తున్నాం. హిజ్ బుక్ అంటే అతనిది, నీ యొక్క పుస్తకము, నా యొక్క కారు, వాళ్ళ యొక్క హౌస్ అనేది జనరల్ ఇన్ఫర్మేషన్ మాత్రం చెప్తుంది. ఏది పొసెసివ్ అడ్జెక్టివ్, అంతేగాని స్పెసిఫిక్గా వ్యక్తిని కానీ వస్తువుని కానీ ఫైండ్ అవుట్ చేయదు. దట్ ఈస్ కాల్డ్ పొసెసివ్ అడ్జెక్టివ్. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం అడ్జెక్టివ్స్ క్లియర్ అయింది కదా. నెక్స్ట్ వీడియోలో అడ్వర్బ్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకొకసారి నీట్గా చెప్తాను చూడండి. పొసెసివ్ అడ్జెక్టివ్ is a word that modifies a noun to show ownership or possession. వాటి యొక్క పొసెషన్ గురించి, వారి యొక్క ఓనర్షిప్ గురించి చెప్తుంది, కానీ ప్రత్యేకంగా ఇండికేట్ చేయదు. ప్రత్యేకంగా ఇది వారిది అని చెప్తుంది. దానికోసమే ఈ యొక్క విశేషణం అనేది యూజ్ అవుతుంది, అంతేగాని పర్టికులర్గా ఈ పర్సన్ది, ఈ ప్లేస్, ఈ థింగ్ అనేది పర్టికులర్గా చెప్పదు ఫ్రెండ్. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ అడ్జెక్టివ్స్ మొత్తం 7 ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఆ 7ని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో నెక్స్ట్ వీడియోలో అడ్వర్బ్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్. ఓకేనా.